ఈ వీక్ సంజన గారు లేకుంటే ఈ వీక్ మనకు అంత ఇంట్రెస్ట్గా అనిపించకపోయేది కావచ్చు. ఎందుకంటే సంజన గారు ఈ వీక్ చూపించిన ఇంపాక్ట్ అలాంటిది. ఎందుకంటే మనం లాస్ట్ 2-3 డేస్ నుంచి సంజన గారు గొడవ పడటం, కళ్యాణ్ని తిట్టడం, మాధురి గారిని తోటి గొడవ పడటం, ఇవి ఈరోజు నిన్న జరిగినటువంటి ఎపిసోడ్లో దివ్యతోటి గొడవ పడడం. ఏదేమైనప్పటికీ అది తప్పో రైట్ పక్కన పెడితే కొంచెం బిగ్ బాస్ మీద ఈ వీక్ ఇంట్రెస్ట్ వచ్చింది అంటే చూడగలిగినాం అంటే కొంచెం సంజన గారి వల్లనే. సరే ఆమె చేసింది తప్పుగా మాట్లాడింది వాస్తవమే అయినప్పటికీ కూడా మనం కొంచెం ఈ వీక్ చూడడానికి కొంచెం ఏదైనా ఇంట్రెస్ట్గా ఉందంటే ఒక సంజన గారి విషయం వల్లనే. సో నిన్న జరిగినటువంటి ఎపిసోడ్లో మనకు సంజనకి దివ్యకి గొడవ అయితే అయింది. ఆ గొడవలో మెయిన్గా చెప్పాలంటే సంజన గారికి తప్పు అనిపించింది నాకైతే. అసలు యాక్చువల్గా కెప్టెన్ వాష్రూమ్ కానీ కెప్టెన్ రూమ్ కానీ వాడుకోవద్దు ఎవరు కూడా. అయినప్పటికీ సుమన్ నైట్ పడుకోవడానికి అయితే ఒక పర్మిషన్ అయితే ఇచ్చాడు. అలాంటిది ఆమె ప్రతిసారి అక్కడ వాష్రూమ్ కెప్టెన్ వాష్రూమ్ యూజ్ చేస్తున్నట్టయితే వాళ్ళు చెప్పాడు సుమన్ కూడా. సో నేను ఏమంటున్నానంటే ఇక్కడ కాన్ఫ్లిక్ట్ అంటే గొడవ ఎక్కడైందంటే యాక్చువల్గా క్లీనింగ్ డిపార్ట్మెంట్ అనేది దివ్యది. సో ఎప్పుడైతే సంజన గారు ఆ క్లీనింగ్ ఆ విషయంలో ఇక్కడ అది మీరు మనం ఉంటుంది చెత్త క్లీనింగ్ చేసేది మీరు క్లీన్ చేయట్లేదని చెప్పి దివ్య అనడం అయితే జరిగింది. కొంచెం ర్యాష్గానే మాట్లాడింది సంజన గారు. మీరు రోజు క్లీన్ చేస్తున్నారా, మీరు రోజు ఆ క్లీనింగ్ టబ్ అనేది క్లీన్ చేస్తున్నారా అని చూపించడం జరిగింది. ఆమె ఏమన్నదంటే దివ్య నేను చేస్తానండి చేయనని అనడం లేదని మన కెప్టెన్తో చెప్పడం జరిగింది. నేను చేస్తానన్నాను, కాకపోతే ఏంటంటే చేయనట్లేదు, కాకపోతే ఏంటంటే ఆ టాస్క్ కోసం అయితే రెడీ అవ్వమని చెప్పి వాళ్ళు కొంచెం డిలే చేశారు. తనుజ దివ్య వాళ్ళు మార్నింగ్ ఎవ్రీడే వాళ్ళు క్లీన్ చేస్తారట. సో మేమిద్దరం క్లీన్ చేద్దామని అనుకున్నాం, కాకపోతే ఈ టాస్క్ వల్ల కొంచెం రెడీ అవ్వాల్సి వచ్చి లేట్ అయింది, చేస్తామని చెప్పడం జరిగింది. దానికి సంజన గారు మీరు ఏమంటున్నారు, మీరు పిక్నిక్ వచ్చారా, 4 రోజులకు ఒకసారి క్లీన్ చేస్తారా అని అనడం అయితే జరిగింది. అసలు మీకేం సంబంధం అండి? అసలు మీరు వాష్రూమ్కి ఎందుకు వెళ్ళారు? అక్కడ వాష్రూమ్ ఉందిగా, జనరల్ వాష్రూమ్ ఉందిగా, అక్కడ క్లీన్ చేయండి. అక్కడ క్లీన్గానే ఉందిగా, అక్కడికి వెళ్ళి వాష్రూమ్ చేసుకోండి, అక్కడ యూజ్ చేసుకోండి అనేది దివ్య అయితే క్లారిటీగా చెప్పడం జరిగింది. లేదమ్మా నేను అక్కడికి వెళ్ళాను, నాకు దూరం అవుతుంది అందుకే ఇక్కడికి వెళ్ళానండి. అప్పుడు సుమన్న తనుజ ఎంట్రీ అవుతారు. అసలు యాక్చువల్గా అది బిగ్ బాసే చెప్పాడు, అది ఏమైనా కెప్టెన్ వరకే యూజ్ చేసుకోవాలి. ఏదైనా ఉంటే మీరు ఒకవేళ ఆ మెయిన్ డోర్ క్లోజ్ అయితే కెప్టెన్ రూమ్ అయితే యూజ్ చేసుకోమని చెప్పడం జరిగింది. అలా కాకుండా మీరు ప్రతి ఒక్కరు ఆ కెప్టెన్ వాష్రూమ్ని యూజ్ చేస్తారంటే అది ఎంతవరకు న్యాయం, కెప్టెన్ మీరు చెప్పండి తనుజ చెప్తే. అప్పుడు సుమన్ ఏమని చెప్పాడు, అవునండి మీరు వాళ్ళు ఆల్రెడీ క్లీన్ చేశారు నైట్, మీరు ఎందుకు వెళ్తున్నారు ఓకే కెప్టెన్ రూమ్కి, అసలు అక్కడ మీకు అలో లేదు కదా, మీకు ఇక్కడ జనరల్ వాష్రూమ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి వాడుకోవచ్చు కదా అంటే, లేదు మీరు చెప్పారుగా మీరు వాడుకోమన్నారు. అవునమ్మా నేను నైట్ సిస్టర్ అని మాట్లాడడంతో జరిగింది సుమన్ ప్రతిసారి. సో ఏంటంటే ఇక్కడ సుమన్ ఏమంటున్నంటే మీరు మెయిన్ డోర్ క్లోజ్ ఉన్నప్పుడు మాత్రమే వాడుకోండి, మేము ఎప్పుడు కూడా అంటే నైట్ పడుకోవడానికి పర్మిషన్ ఇచ్చాం కానీ ఇట్లా ప్రతిసారి వాష్రూమ్కి వెళ్ళడానికి అయితే అంటే ప్రతిసారి వాష్రూమ్ యూజ్ చేయడానికి ప్రతిసారి కెప్టెన్ రూమ్కి వెళ్ళడానికి పర్మిషన్ లేదు. మీరు ఎందుకు వెళ్తున్నారో అసలు మీ డిపార్ట్మెంట్ కాదు, మీరు డిస్ డిపార్ట్మెంట్ కానీ కెప్టెన్ అనడం జరిగింది, గౌరవ్ కూడా అనడం జరిగింది. అయినప్పటికీ కూడా కెప్టెన్ మాట గౌరవ్ మాట వినకుండా తన వాయిస్ తన మాట తను అనేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నది సంజన గారు. సో ఫైనల్గా ఎవరి మాట వినలేదు, నేనే క్లీన్ చేసుకుంటా, నేనే చేస్తాను ఇప్పుడైతే లాస్ట్కి అయితే సంజన గారు క్లీన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కెప్టెన్ వాష్రూమ్ యూజ్ చేయడం తప్పు. సరే యూజ్ చేసినా అది చూసుకోకుండా ఆ క్లీనింగ్ అనేది వదిలేస్తే అయిపోయింది, వాళ్ళే క్లీన్ చేసుకుంటారు కదా, ఈమెకెందుకు అనవసరంగా వాయిస్ రేజ్ చేయడం వల్ల ఏమకే -నెగిటివ్ వచ్చేసింది ఇప్పుడు. సో ఏదేమైనప్పటికీ అక్కడ దివ్యది కొంచెం ఆమె ఏం తప్పు చేయలేదు అనిపించింది. కాకపోతే క్లీన్ చేస్తాను, ఆల్రెడీ జనరల్ వాష్రూమ్ క్లీన్ అయి ఉంది, అక్కడికి వెళ్ళి వాడుకోమన్నప్పుడు వాడుకుంటే అయిపోయేది కదా, ఒకవేళ క్లీన్ చేసినాక ఆమె వెళ్ళి వాడుకుంటే అయిపోయేది కదా, ఎంత ఎందుకు కొంచెం నాకెందుకు మేడం సంజన గారు ఈ వీక్ మొత్తం నామినేషన్లు ఉండటం వల్ల కొంచెం తను ఏదో ఒకటి హైలైట్ అవ్వాలి, ఏదో ఒకటి క్రియేట్ చేయాలని ఒక ఉద్దేశంతో చేస్తున్నాడని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ 2-3 వీక్నెస్ నుంచి కూడా లాస్ట్ 2-3 డేస్ నుంచి కూడా మనకు అర్థమవుతుంది సంజన గారు హైలైట్ అవుతున్నారు. సో ఇది నిన్న సంజనకు దివ్య గొడవ అవుతుంది. జస్ట్ అక్కడ ఏమవుతుంది, కాకపోతే ఆమె వాడుకున్నదే తప్పు, మరి వాడుకున్నది కాకుండా మనం మీద కంప్లైంట్స్ ఇవ్వడం ఒక తప్పు. దాని క్యాప్టెన్స్ని అపోజ్ చేసి ఆ క్యాప్టెన్స్ని కూడా ఆమె
కాదనకుండా వాళ్ళ మాట వినకుండా ఇంక చేయడం ఇంకా తప్పు. ఇందులో ఒక మాట ఏమన్నదంటే వాళ్ళ ముఖం క్లీన్ చేస్తారు నేనే చేశాను అని చెప్పి అయితే దివ్యనైతే అనడం జరిగింది. అలా అనడం తప్పు, మ్యాక్సిమం అలా అనకూడదని నాకు అనిపించింది. మరి మీకేమనిపించింది మీరు చెప్పండి. సో ఫైనల్గా నిన్న ఎపిసోడ్ మొత్తం రెడ్ టీం వాళ్ళకి కొంచెం ఓడిపోయారు. ఏదైతే ఆ మడ్ టాస్క్ ఉందో ఆ మట్టిలో ఆ జెండా కానీ టాస్క్లో డిమోన్ పవన్ గౌరవులు చాలా బాగా ఆడారు. వాళ్ళిద్దరు మంచి ఫైట్ ఇచ్చారు. మంచి అంటే గెలిచారు వాళ్ళు, బాగా అనిపించారు నాకు. ఇక నిన్న ఎపిసోడ్లో అమర్దీప్ అర్జున్ వచ్చారు. నాకు ఎందుకో వాళ్ళ ఎంట్రీ నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. ఏదో కామెడీ ట్రై చేశారు కానీ అంత వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. వాళ్ళు పెద్దగా షో నిలబెట్టలేకపోయారు. సో ఫైనల్గా చెప్పాలంటే నిన్న ఎపిసోడ్ ఒక మడ్ టాస్క్ బాగుంది. ఆ మడ్ టాస్క్లో డిమోన్ పవన్ బాగుంది. సంజయ్ గారి గొడవ, దివ్య గొడవ బాగా అనిపించింది, ఇంట్రెస్ట్గా అనిపించింది. ఇక చెప్పాలంటే ఆ స్ప్లిట్టింగ్ టాస్క్ అయితే ఉందో ఆ టాస్క్లో నాకు చెప్పడానికి బాగా గలీజ్ అనిపిస్తుంది. ఆ ఊసే టాస్క్ ఏందిరా బాబా, ఆ టాస్క్ పెట్టేదో మంచి పెడితే అయిపోయేదానికి. మంచి విధంగా చెప్తున్నాను. ఈ వీక్ మంచి ఫైర్తో లేచిన, మంచి ఫైరింగ్, మంచి ఫైరు, మంచి ఎక్కడ పోద్దురా ఈ వీక్. మస్తు ఇంకా ఈ వీక్ తోటి అసలు ఆగదురా అన్న ఒక బిగ్ బాస్ షోని అనవసరమైన టాస్క్ పెట్టి వాళ్ళలో ఉన్న ఫైర్ మొత్తం తగ్గించాడు అనిపించింది నాకైతే. పెట్రోల్ పోయాల్సింది పోయి నీరు పోసి ఆ టాస్క్ మొత్తం డౌన్ చేశాడు. అంత ఇంట్రెస్ట్ లేకుండా చేశాడు బిగ్ బాస్ టాస్క్ అయితే. ఇక అప్డేట్ వచ్చేసి శ్రీజ రీఎంట్రీ ఉంటుంది కానీ అందులో కొంచెం తిరకాసు అయితే ఉంటుందంట. అంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్న హౌస్ మేట్స్ తోటే వాళ్ళు ఓటింగ్ చేసి, అంటే ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో మనీష్ కానీ, మాస్క్ మ్యాన్ కానీ, ఇక శ్రీజ కానీ వీళ్ళని ఇంకా 2-3 తీసుకొస్తారట. ఎలిమినేట్ ప్రియని వాళ్ళు ఎలిమినేట్ అయిన వాళ్ళు తీసుకొచ్చి హౌస్ మేట్స్ ఓటింగ్ ద్వారా వాళ్ళని ఎంట్రీ ఇస్తారని ఒక టాక్ అయితే ఉంది. ఎంట్రీ ఉంటుంది కానీ మరి అది ఏ పరంగా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఎన్ని రోజులు ఉంటారు, ఒక వీక్ మొత్తం ఉంటారు, హౌస్ మేట్స్తో కలిసిపోతారనేది తెలియదు. కాకపోతే సీజర్ రీఎంట్రీ, మాస్క్ మ్యాన్, ప్రియా మరి వీళ్ళందరూ రీఎంట్రీ అనేది ఉంటుందంట. కానీ అది ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలియదు. ఇక కెప్టెన్స్గా అయితే జరిగిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో అయితే IAS 2 మనీ అయితే రీతుకి, కళ్యాణ్కి, తనుజకి, ఇంకా ఇమాన్యుల్ దగ్గర ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది. సో వీళ్ళకి ఒక టాస్క్ అయితే పెట్టడం జరిగింది. ఆ టాస్క్లో ఇమాన్యుల్ అయితే విన్ అయ్యాడని టాకు బయట. సో విన్ అయ్యాడని మనకు అప్డేటు. సో ఇమాన్యుల్కి ఎందుకు నామినేషన్ రావట్లేదు నాకేం అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇమాన్యుల్ ఆల్మోస్ట్ హాఫ్ బిగ్ బాస్ అంటే ఒక హాఫ్ సీజన్ అయితే అయిపోతానికి వస్తుంది. ఇలా ఉంటే ఏంటంటే సీజన్కి ఇప్పుడు ఓటింగ్ చేసేవాళ్ళు ఒకసారి తన నామినేషన్లకు కొంచెం డేంజర్ జోన్లో ఉన్నప్పుడు, అంటే ఒకసారి నామినేషన్లో ఉన్నప్పుడు వాళ్ళకు ఆడియన్స్ ఓటింగ్ ఫ్యాన్స్ కానీ ఎవరైనా ఓటింగ్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే తను ఇప్పుడు చూడండి, ఇప్పుడు సపోజ్ కళ్యాణ్, తనుజ ఉన్నారు, వాళ్ళు ఫస్ట్ వీక్ నుంచి వాళ్ళు నామినేషన్లో ఉన్నారు. సో వాళ్ళ ఫ్యాన్స్ ఏం చేస్తారు, ఫస్ట్ వీక్ నుంచి ఓటేస్తున్నారు కాబట్టి సడన్గా వాళ్ళు రేపు డేంజర్ జోన్లో కానీ లేకపోతే టాప్ 5లో ఉన్నప్పుడు కానీ ఓటింగ్ వేయాలంటే వాళ్ళు ఎలా వేస్తారంటే, అరే ఇన్ని వారాలు వేసాం కదా, ఈ ఒక్క వారం వేద్దాం అని చెప్పి వాళ్ళు కష్టపడు ఎట్నో ఆట ఆడియన్స్ అందరూ ఓటేస్తారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఇన్ని వారాలు వేసుకుంటూ వచ్చారు కాబట్టి ఆడియన్స్ వాళ్ళకి అలవాటు అయిపోతారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్, ఒక ఎమోషన్ అనమాట. ఓటింగ్ అనేది ఒక ఎమోషన్. సో ఆ ఓటింగ్ వేయాలని ఒక రీజన్ తోటి వాళ్ళు ఖచ్చితంగా వేస్తారని అలర్ట్గా ఉంటారు. ఎప్పుడైతే ఇప్పుడు ఇమాన్యుల్ ఇప్పటిదాకా నామినేషన్ రాలేదు, ఇప్పటిదాకా ఓటింగ్ పర్సెంట్ ఎంత ఉందో కూడా తెలియదు మనకు. ఇప్పుడు కళ్యాణ్ ఎంతసేపు ఉన్న ఈ కళ్యాణ్కి తనుజకు మధ్య ఓటింగ్ ఆ డిఫరెన్స్ మనం చూస్తున్నాం. కానీ ఎప్పుడైతే ఇమాన్యుల్ వచ్చిన ఆ ఓటింగ్ డిఫరెన్స్ అనేది మనకు తెలుస్తలేదు. సో తను ఇప్పటికైనా ఇప్పుడు ఆల్రెడీ అతను కెప్టెన్ అయ్యాడంట. మరి ఈ నెక్స్ట్ వీక్ కూడా తెలియదు, మరి ఆ నెక్స్ట్ వీక్ అయినా వస్తాడా రాదా ఇమాన్యుల్కి. ఇది మాత్రం ఇమాన్యుల్కి మైనసే. సో ఇది సీజర్ రీఎంట్రీ, క్యాప్టెన్ అప్డేటు, నిన్న జరిగిన ఎపిసోడ్ విషయాలు చూద్దాం. మరి ఈరోజు అమర్దీప్ ఏమైనా లీక్స్ ఇచ్చాడా లేదా, లీక్స్ ఇచ్చారంటున్నారు, మరి ఎవరు విన్నర్ అనేది చూడాలి. సో థ్యాంక్ యూ అండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.